భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన లేని చోటు లేదు, ఆయనది కాని చోటు లేదు. అందుకు నిదర్శనంగా పురాణాలలో అనేక సంఘటనలు, సన్నివేశాలు కనిపిస్తాయి. సమస్త జీవరాశిని సంరక్షించే భగవంతుడు ఈ లోకానికి తన లీలా విశేషాలు పరిచయం చేయవలసిన సందర్భం ఆసన్నమైనప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతాడు. అనేక ప్రదేశాలను తన ఆవాసాలుగా మార్చుకుంటాడు. అలా ఆ స్వామి కొలువైన ప్రదేశంగా ఒడిషాలోని జాజ్పూర్ కనిపిస్తుంది. ప్రాచీనమైన ప్రాభవంతో ఇక్కడ వెలుగొందుతున్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. ప్రాచీనమైన క్షేత్రాలను పరిశీలన చేసినప్పుడు, పర్యటించినప్పుడు భగవంతుడు ఆయా రూపాలతో, వివిధ నామాలతో ఆవిర్భవించడం మనకు కనిపిస్తుంది. రంగనాథుడిగా, జనార్దనుడిగా, వాసుదేవుడిగా ఆ నారాయణుడు కొలువు తీరిన ప్రదేశాలు మహిమాన్వితమైన క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. అలా ఆ స్వామి తన అనుగ్రహ కిరణాలను వెదజల్లుతూ ఉండే పుణ్యస్థలమే ఇక్కడి జగన్నాథుడి ఆలయం. జాజ్పూర్లోని వైతరణి నదీ తీరంలో దశాశ్వమేధ ఘాట్కి దక్కల్లోని ఈ ఆలయం ఆధ్యాత్మిక తరంగాలను ప్రసరింపచేస్తూ ఉంటుంది. దశాశ్వమేధ ఘాట్ పేరు వినగానే చాలామందికి కాశీక్షేత్రం గుర్తొస్తుంది. అక్కడ బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యాగాలు చేయడం వలన ఆ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందని అంటారు. అదే పేరుతో ఇక్కడి స్నానవాటిక కూడా పిలువబడుతూ ఉంటుంది. దశాశ్వమేధ ఘాట్ పక్కనే ఆయా కాలాలలో నిర్మితమైన శివాలయం, మహాలక్ష్మి, సిద్ధి వినాయక, సావిత్రి, సప్తమాతృకల ఆలయాలతో పాటు జగన్నాథ ఆలయం కూడా దర్శనమిస్తూ ఉంటుంది. విశాలంగా, నిండుగా ప్రవహిస్తూ ఈ ఘాట్ను గాఢంగా స్పర్శిస్తూ వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది. వైతరణి నది అనగానే గరుడ పురాణంలో చెప్పబడిన వైతరణి నది కనుల ముందు కదలాడుతుంది. అసలైన వైతరణి నది యమలోకంలో దక్షిణ ద్వారపు వాకిలి ముందుగా ప్రవహిస్తూ ఉంటుందని గరుడ పురాణం చెబుతోంది. మహాపాపాలు చేసిన వారు అత్యంత జుగుప్సాకరమైన వైతరణి నదిని దాటుకుని యమలోకపు ద్వారానికి చేరుకోవలసి ఉంటుంది. అందువలన వైతరణి అనే పేరు వినగానే చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఇక్కడి వైతరణి నదిలో స్నానమాచరించడం వలన యమలోకంలో వైతరణి నదిని దాటవలసిన అవసరం లేని పుణ్య ఫలితాలను పొందుతారని స్థలపురాణం చెబుతోంది. అందువలన వైతరణి నదిలో స్నానం చేసిన అనంతరం భక్తులు స్వామివారి దర్శనానికి బయలుదేరుతూ ఉంటారు. ఒడిషా ప్రాంతంలో జగన్నాథస్వామి ఆలయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పూరీని కేంద్రంగా చేసుకొని అలరారుతున్న జగన్నాథస్వామి ఆలయాలు ఒడిషాలో చాలానే ఉంటాయి. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు, ఆ తరువాత వచ్చిన వారు వైష్ణవ భక్తులు కావడం, జగన్నాథుడి ఆరాధకులు కావడం అందుకు ఒక కారణం అయి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. జిల్లా కేంద్రంగా తన ప్రత్యేకతను చాటుతున్న జాజ్పూర్లోనూ జగన్నాథుడు పూజలందుకుంటున్నాడు.
జాత్పూర్కి దేవాలయాల భూమి అనే పేరు ఉంది. విరజా తీర్థం, పార్వతీ తీర్థం, యయాతి నగర, జాజ్ నగర అనే ఈ ప్రాంతానికి గల పూర్వనామాలుగా మనకు కనిపిస్తాయి. పూర్వం ఇక్కడ యజ్ఞాలు ఎక్కువగా జరగడం వల్ల యజ్ఞపూర్ అని పిలిచేవారని, ఆ తర్వాత కాలంలో అది జాజ్పూర్గా వాడుకలోకి వచ్చిందని అంటారు. అలాంటి ఈ పవిత్రమైన ప్రదేశంలో బలభద్రుడు సుభద్రలతో కలిసి జగన్నాథుడు తన కారుణ్యధారల్ని కురిపిస్తూ ఉంటాడు. జాజ్పూర్ను ఒడిషా ఆధ్యాత్మిక హృదయంగా చెబుతారు. ఎందుకంటే సరస్సులో కలువల మాదిరిగా ఇక్కడ అనేక ఆలయాలు వికసించడం, విలసిల్లడం చూడవచ్చు. అలా ఇక్కడ గిరిజాదేవి శక్తిపీఠంతో పాటు ఎన్నో ఆలయాలు, మందిరాలు అడుగడుగున అనేక విశేషాలను పరిచయం చేస్తూ ఉంటాయి. ఆ వరుసలోని శ్రీ జగన్నాథ ఆలయం మనసు వాకిట్లో నిలుస్తుంది. జాజ్పూర్లోని జగన్నాథస్వామి ఆలయం పూరీ జగన్నాథస్వామి ఆలయానికి నమూనా ఏమో అనే భావన కలుగుతుంది. జగాల నేలే జగన్నాథుడు తన సోదరితోనూ సోదరుడితోనూ కలిసి కొలువైన ఈ ఆలయం చూడగానే మనసుకు ఊరట కలుగుతుంది, హృదయానికి ప్రశాంతత లభిస్తుంది. ఎత్తైన ఆలయ విమాన గోపురం ఈ ఆలయ వైభవానికి గొడుగు పట్టినట్టుగా తోస్తుంది. ఇక్కడి వైతరణి నది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్కి సమీపంలోని ఈ విశిష్టమైన ఆలయం విరాజిల్లుతూ ఉంటుంది. వైతరణి నదితో దశాశ్వమేధ ఘాట్తో ముడిపడినదిగా జగన్నాథుడి కోవెల కనిపిస్తుంది. వైతరణి నదిలో స్నానమాచరించడం వలన సమస్త పాపాలు నశిస్తాయని చెబుతారు. తమ పూర్వీకులకు సద్గతులు లభించడం కోసం ఇక్కడ పితృకార్యాలు నిర్వహించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ నదిలో అస్థికలు నిమజ్జనం చేయటం వలన ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని విశ్వసిస్తూ ఉంటారు. సాధారణంగా ప్రాచీన కాలంలో మహారాజులు నిర్మించిన ఆలయాలు పొడవైన ప్రాకారాలతో, విశాలమైన ప్రవేశ ద్వారాలతో కనిపిస్తూ ఉంటాయి. కానీ అందుకు భిన్నంగా జగన్నాథ స్వామికి సంబంధించిన తొలి ప్రవేశ ద్వారం చాలా చిన్నదిగా ఉంటుంది. ప్రధానమైన ద్వారానికి ఎదురుగా గరుడ స్తంభం కనిపిస్తుంది. రాతి స్తంభంపై రెక్కలు విప్పుకున్న గరుత్మంతుడు స్వామివారి ముఖద్వారానికి ఎదురుగా నమస్కార ముద్రలో కనిపిస్తాడు. గరుత్మంతుణ్ణే గరుడాళ్వార్ అంటారు. వినత తనయుడైన ఆయన వైనతేయుడుగా కూడా కొలువబడుతూ ఉంటాడు. అలాంటి గరుత్మంతుడు తన తల్లికి దాస్య విముక్తిని కలిగించడం కోసం దేవలోకం నుంచి అమృతాన్ని తెచ్చిన ఘనుడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి మనసు గెలుచుకుని ఆయన వాహనంగా మారిపోయిన తేజోమూర్తి. అలాంటి గరుత్మంతుడు ప్రతి వైష్ణవ క్షేత్రంలోనూ ప్రత్యేకమైన స్థానంలో పూజించబడుతూ ఉంటాడు. తన స్వామి కొలువైన క్షేత్రాల పరిరక్షణ బాధ్యతను నిర్వహిస్తూ ఉంటాడు. అలాంటి గరుత్మంతుణ్ణి నమస్కరించుకుని ప్రవేశ మంటపాన్ని దాటుకుని లోపలికి వెళ్లవలసి ఉంటుంది. అయితే ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తరువాత ఈ ఆలయం ఎంత విశాలమైనదనే విషయం అర్థమవుతుంది. ఆలయ ఆవరణ పచ్చదనంతో, ఏపుగా పెరిగిన వృక్షాలతో నయన మనోహరంగా కనిపిస్తుంది. ప్రశాంతమైన ఈ వాతావరణంలో గాలి కూడా చల్లదనాన్ని పొందుతున్న భావన కలుగుతుంది. సువిశాలమైన ప్రదక్షిణ మార్గం కలిగిన ప్రధానమైన ఆలయంతో పాటు ఉపాలయాలు, చిన్న చిన్న మందిరాలు మనం చూడవచ్చు.
ఎత్తైన వేదికపై నిర్మితమైన జగన్నాథుడి ఆలయం అందమైన ముఖమంటపంతో కనువిందు చేస్తుంది. ఈ ముఖమంటపం జగన్నాథుడి రథాన్ని పోలినదిగా, కదలడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తోస్తుంది. ముఖమంటపం, మధ్యమంటపం, గర్భాలయంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ 3 అంచెలు బలరామ, సుభద్ర, జగన్నాథులను సూచిస్తూ ఉంటాయి. ముఖమంటపంపై గల శిఖర భాగం గుడిగంట ఆకృతిని పోలి ఉండడం విశేషంగా అనిపిస్తుంది. గర్భాలయ విమాన గోపురంపై గల ధ్వజం, సుదర్శన చక్రం జగన్నాథుడి సామ్రాజ్యాన్ని, సార్వభౌమత్వాన్ని సూచిస్తూ ఉంటాయి. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు చేసిన అసుర సంహారంలో సుదర్శన చక్రం ప్రధానమైన పాత్ర పోషించింది. మహాశక్తిమంతమైన సుదర్శన చక్రాన్ని సాక్షాత్తు సదాశివుడి నుంచి శ్రీమన్నారాయణుడు పొందినట్టుగా ఒక కథనం వినిపిస్తూ ఉంటుంది. ఇక సూర్యభగవానుడి తేజస్సును, తీవ్రతను కలిపి విశ్వకర్మ సుదర్శన చక్రాన్ని తయారు చేశాడనే మరో కథనం కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. స్వామివారికి జరిగే ఉత్సవాలలో సుదర్శన చక్రానికి గల స్థానం ఎంతో విశిష్టమైనదనే చెప్పాలి. అలాంటి సుదర్శనుణ్ణి తలపై ధరించినదిగా కనిపించే జగన్నాథుడి ఆలయానికి భక్తులు వినయ విధేయతలతో నమస్కరించుకుంటారు. ముఖమంటపంలో గర్భాలయానికి ఎదురుగా మరో గరుడ స్తంభం కనిపిస్తుంది. గరుడ స్తంభాన్ని మలిచిన విధానం అబ్బురపరుస్తుంది. గర్భాలయంలో బలభద్ర, సుభద్ర, జగన్నాథస్వామి మూర్తులు దర్శనమిస్తాయి. అసంపూర్తిగా మలచబడిన ఈ మూర్తులు విశాలమైన గుండ్రని నేత్రాలతో పూరి జగన్నాథస్వామి మూర్తులను పోలి ఉంటాయి. గర్భాలయంలోని వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న మంటపంలో ఈ 3 మూర్తులు కొలువై ఉంటాయి. వర్ణరంజితమైన వస్త్రాలతో చేసిన అలంకారం ఇక్కడి సంప్రదాయాన్ని అనుసరించి ఉంటుంది. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం విశాలమైన ఎత్తైన రాతి వేదికపై నిర్మించబడింది. ఒకవైపున ఏనుగులను తొక్కిపెడుతూ మరోవైపున ఈ ఆలయాన్ని మోస్తున్నట్టుగా సింహం ప్రతిమలను మలిచారు. పూరీ ఆలయానికి దగ్గరగా ఈ ఆలయ నిర్మాణం కనిపిస్తుంది. శివలింగాకారం కలిగిన ఆలయంలో జగన్నాథుడు కొలువై ఉండడం శివకేశవుల అభేదాన్ని సూచిస్తుంది. పెద్దగా శిల్పకళ లేకుండానే అద్భుతానికి ఆశ్రయమిచ్చినట్టుగా ఈ ఆలయం కనిపిస్తుంది. ప్రదక్షిణ మార్గంలో ఆలయాన్ని ఒకసారి చుట్టి వస్తే ఈ ఆలయ నిర్మాణంలోని నైపుణ్యం, చాతుర్యం ఎలాంటిదనేది అర్థమవుతుంది. విమాన గోపురానికి 3 వైపులా 3 మందిరాలను ఏర్పాటు చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రతి మందిరం ఒక శిఖరాన్ని కలిగి ఉండడం, ప్రతి శిఖరంపై ఒక సుదర్శన చక్రాన్ని ఏర్పాటు చేయడం, కుడ్య చిత్రాలుగా మలచబడిన ఆ మందిరాలలోని దేవీ దేవతలు పూజలందుకుంటూ ఉండడం ఆలయ శోభకు అద్దం పడుతూ ఉంటుంది. ప్రాంగణంలోకి అడుగుపెట్టినప్పుడు ఇది ఒక మాదిరి ఆలయంలానే కనిపిస్తుంది. ఆ తర్వాత దగ్గరికి వెళుతున్న కొద్దీ ఆలయం తన పరిధిని పెంచుతూ వెళుతున్న భావన కలుగుతుంది. వైశాల్యపరంగా, ఎత్తుపరంగా మనం అనుకున్న దానికంటే పెద్ద దేవాలయమని అనిపిస్తుంది. విమాన గోపురం ఎదుగుతూనే ఉందన్న భావన కలుగుతుంది. అలాంటి ఒక చిత్రమైన అనుభూతిని కలిగించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకతగానే చెప్పుకోవాలి. ఒడిషా ప్రాంతానికి సంబంధించిన ప్రాచీనమైన ఆలయాలకు వెళితే ఎక్కువగా వినిపించే పేరు అనంగ భీమదేవ. తూర్పు గంగ చక్రవర్తి అయిన 3వ అనంగ భీమదేవుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. వైష్ణవ భక్తుడైన అనంగ భీమదేవుడు మహాపరాక్రమవంతుడు, అపజయం ఎరుగనివాడు.
పురుషోత్తమ పుత్ర అనే బిరుదును కలిగిన ఆయన కొన్ని ప్రాంతాలలో ఆలయాలను నిర్మించాడు, మరికొన్ని ఆలయాలను పునరుద్ధరించాడు. 3వ అనంగ భీమదేవుడు పూరీ జగన్నాథస్వామికి దాసుడిగా ప్రకటించుకున్నాడు. తన పాలనా కాలంలో జగన్నాథస్వామి ఆలయాన్ని ఆయన పునరుద్ధరించాడు. అంతేకాదు, స్వామివారికి జరిగే వివిధ రకాల సేవల విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా చెబుతారు. జగన్నాథ స్వామివారి పట్ల ఆయనకు గల భక్తి కారణంగానే ఇక్కడ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఆయన అంకిత భావానికి ఈ ఆలయం కూడా ఒక కొలమానంగా నిలుస్తుంది. అనంగ భీమదేవుడు నిర్మించిన ఆలయం గజపతి రాజుల కాలంలో మరింత వైభవాన్ని చూసింది. అయితే ఆ తరువాత సులేమాన్ కరణి చేతుల్లో దెబ్బతింది. దాంతో 18వ శతాబ్దంలో మరాఠా రాజు రఘుజీ భోంస్లే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని నిర్మించాడు. పురావస్తు శాఖ వారి అధీనంలో ఈ ఆలయం తన ఘనతను కొనసాగిస్తోంది. అనంగ భీమదేవుడు కొడుకు లాంగుల నరసింహదేవుడు కోణార్క్ సూర్యదేవాలయాన్ని నిర్మించాడు. అనంగ భీమదేవుని కూతురు రాణి చంద్రికాదేవి భువనేశ్వర్లో అనంత వాసుదేవుడి ఆలయాన్ని నిర్మించింది. అనంగ భీమదేవుడు భార్య చాలా ప్రదేశాలలో శివాలయాలను నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఇలా ఆయన కుటుంబమంతా శివకేశవుల సేవలో తరించారు. అందుకు నిదర్శనంగా ఈ ఆలయ ప్రాంగణంలో కూడా శివాలయం కనిపిస్తుంది. చిన్న ముఖమంటపం, గర్భాలయం కలిగిన మందిరం ఇది. గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. గర్భాలయంలో స్వామి ముక్తేశ్వరుడుగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. జగన్నాథుణ్ణి దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ముక్తేశ్వరుడి సన్నిధికి చేరుకుంటారు. ఇక్కడి స్వామిని ఆరాధించడం వలన ముక్తి కలుగుతుందని, అందువల్లనే స్వామిని ముక్తేశ్వరుడిగా పూజిస్తూ ఉంటారని అంటారు. జగన్నాథస్వామి ఆలయాలు చాలా చోట్ల కనిపిస్తాయి. అయితే పూరీని పోలిన మూర్తులను కలిగి ఉండడం ఇక్కడి విశేషంగా చెప్పుకోవాలి. ప్రాకారాలు చూసినప్పుడు శిథిలావస్థలో కనిపించినప్పటికీ ఆలయం చెక్కు చెదరకపోవడం ఆనందాన్ని కలిగించే విషయం. సేవల పరంగా పూరీ స్థాయి వైభవం ఇక్కడ కనిపించకపోయినా నిత్య కైంకర్యాలు ఏ లోటు లేకుండా జరుగుతూ ఉండడం సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి. సోమ శనివారాలలో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇక చారిత్రక పరిశోధకులు, పర్యాటకులు కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. అటు శ్రీకృష్ణ జన్మాష్టమి, ఇటు శివరాత్రి, ఈ 2 పర్వదినాలలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు, సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో జరిగే రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. పూరీ జగన్నాథస్వామి ఆలయాన్ని పునరుద్ధరించిన 3వ అనంగ భీమదేవుడే మొదటగా ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. ముక్తేశ్వరుడు కొలువైన కారణంగా ఇది హరిహరుల క్షేత్రంగా అలరారుతూ ఉండడం మరో విశేషం. వైతరణి నది, దశాశ్వమేధ ఘాట్ వంటి ప్రత్యేకతలను కలిగిన ఈ ఆలయం నేటికీ తన వైశిష్ట్యాన్ని చాటుతూనే ఉంది. అలాంటి ఈ క్షేత్ర దర్శనం పుణ్యఫలాలను అందిస్తుంది. మనోఫలకంపై మరచిపోలేని జ్ఞాపకాలను ముద్రిస్తుంది.
దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి జాజ్పూర్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. జాజ్పూర్ బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంది. జాజ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి స్థానిక వాహనాలలో ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయంగా భువనేశ్వర్ కనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.